ఫోటో యా కో డైరెక్టర్ దినేష్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఒక ఫోటో క్లోజింగ్. సో మీరు కూడా ఫోటో కోసము చాలా ముచ్చటేస్తుంది ఒక మహిళామణి ఇప్పుడు దర్శకురారు గారు రావటం. ఎందుకంటే వాళ్ళ స్పేస్ చాలా తక్కువ ఉంది. మా ప్రసన్న చెప్పినట్టు విజయరమణ గారు, తర్వాత ఇప్పుడు కొంగర సుధ గారు, అంటే జెండర్ డిస్క్రిమినేషన్ కాదు కానీ తను క్రియేటివిటీకి జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు. సో టీజర్ తన షో కేస్ చేసి టాలెంట్ తీసింది. ఇంకా పిక్చర్ అవి బాకీ అంటాం కదా, అలా సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో తను చేయగలను అనేది ఏమో వాళ్ళ అమ్మగారు చూపించడానికి తీసినట్టు ఉంది. నేను వాళ్ళ అమ్మగారే ప్రొడ్యూసర్ కాబట్టి సో ముందు వాళ్ళ అమ్మగారు చూసి చాలా ఆనందించుంటారు మా అమ్మాయి సినిమా చేయగలదని. సో అందుకే ఆవిడ ముద్దుకు వచ్చారు. సో మహిళా నిర్మాతగా కూడా ఈ సినిమాకి ఉండటం మహిళా దర్శకులతో పాటు చాలా ఆనందం. ఎందుకంటే ఇంకా వాళ్ళ పార్టిసిపేషన్ రావాలి. ఇంకా తెలుగు మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్గా అసలు డిసిప్లిన్గా ఉంటుంది. చాలామందికి అపోహలు ఉంటాయి. మీ అమ్మాయిలు ఎవరైనా సరే సినిమా ఫీల్డ్లో రైటర్ అవ్వచ్చు, యాక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఫిలిం ఎడిటర్ కావచ్చు, నిర్భయంగా పంపించవచ్చు. ఎందుకంటే మిలిటరీ తర్వాత అంత డిసిప్లైన్ సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది. 7 o'clockకి షూటింగ్ అంటే 5 o'clock ఇంట్లో లేస్తారు, 6 o'clock స్పాట్లో ఉంటారు, 7 o'clock షాట్ తీస్తారు. మీరు గమనిస్తే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్గా మీ అమ్మాయిల్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. బయట చాలా చాలా అపోహలు అయి ఉంటాయి. మనం ఎలా బయట సొసైటీలో కూడా మంచి చెడు ఉంటుంది, అలాగే సినిమా ఫీల్డ్ కూడా మంచి చెడు ఉంటుంది. బట్ మంచి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అందరూ చాలా రెస్పాన్సిబుల్గా భయపడుతుంటారు, మనకు బ్యాడ్ నేమ్ రాకూడదు, మంచి పేరు రావాలని తాపత్రపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇండస్ట్రీలో. సో అలా ముందుకు వచ్చినందుకు అలాంటి అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేసిన ముందు స్వాతి గారికి ముందు అదని తెలియజేస్తున్నాం. సౌండ్ చాలా చాలా ఇంపాక్ట్ చేశారు నజీర్ అక్కడ వెనక నుంచి నడిపిస్తున్నాడు ఈ సినిమాని. సో అలాగే నవీన్ చాలా టీజర్ కావాల్సినట్టుగా తన టాలెంట్ తెలిసినట్టుగా నవీన్ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశాడు. అలాగే అక్షర్ బాయ్ నెక్స్ట్ డోర్లో ఉన్నాడు డెఫినెట్గా. అలాగే మరీ హ్యాండ్సమ్గా ఉండక హీరోలు ఇలాగా బక్కింటి అబ్బాయిల్లో ఉంటే కూడా సక్సెస్ అవుతారు. బాగా హ్యాండ్సమ్ ఉన్న వాళ్ళే ఎక్కువ వెనకబడుతూ ఉంటారు. సో అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ చేసి వాళ్ళ టాలెంట్స్ ప్రూవ్ అయ్యి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని, ముఖ్యంగా అక్షయ ఒక లేడీ డైరెక్టర్గా ఒక జెండా పాతే ఆ జెండా కింద చాలా మంది అమ్మాయిలు తనని ఇన్స్పిరేషన్ తీసుకుని వస్తారని, అలాగే మాస్టర్జీ ప్రసన్న కుమారు, మా వీరశంకరు సార్, మన రామసత్యనారాయణ గారు, మా అయ్యగారు రేలంగి నరసింహరావు గారు లాంటి మహామౌల్ని చూసేటువంటి అవకాశం చాలా రోజులుగా కలిసింది. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, మనం చరిత్రను చెప్పుకునేటప్పుడు తెలుగు సినిమాలలో ముఖ్యంగా భానుమతితోటి మొదలు పెట్టుకుంటే చాలామంది సావిత్రి గారు, భానుమతి గారు, ఇంకా చాలామంది లేడీ డైరెక్టర్స్లో వారు చెప్పినట్టుగా నిజంగా విజయ నిర్మల్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం అనేది మన తెలుగు, ముఖ్యంగా తెలుగు మహిళా దర్శకులకు గర్వకారణం. అలాగా వీరు కావాలని దీవించడం నిజంగా నీకు చాలా బెస్ట్ అమ్మ. మీ అమ్మగారికి మీకు మరి ఏంటంటే మంచి జరగాలని కోరుకుంటూ, టీజర్ కంటే నాకు మా అయ్యగారు నజీర్ గారు, నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అది థ్యాంక్ యూ అండి. అట్లాగా మా అయ్యగారు వీరశంకర్ గారి వారు ఇచ్చినటువంటి ఒక కిల్లి 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 నవ్వులాక బాగున్నదే నాగమల్లి, మత్తుగుంది గమ్మత్తుగుంది కోరిక గసి కొట్లాడతానంది, ఓ పిల్లని కిల్లి బాగున్నదే కిల్లి. అలాంటి అవకాశాలు ఇచ్చినందుకు మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకుని నజీరు ఈ సినిమాలో పాటలు ఏమని పిలిచేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అభినవ్ మిశ్రా గారు, స్వాతి గారు ప్రొడ్యూసర్స్, అక్షయ ఆవిడ డైరెక్టరు. సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ చేస్తూ యాక్చువల్గా చెప్పాలంటే ఈవెన్ బల్లల మీద కూడా కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సక్సెస్ఫుల్ కూడా అయినారు. కానీ మ్యూజిక్ అంటే దగ్గరుండి సింగర్స్తో పాడించి ఆయన కూడా పాడి నజీర్ గారు చాలా బ్రహ్మాండంగా పాడారు. ఆయన రాజమౌళి గారికి చాలా ఇష్టం అండి ఇది అని చెప్పేసి కొంచెం మనకు తెలియని కొత్త విషయాలు కూడా నజీర్ గారు చెప్పారు. సో ఇవాళ ఆవిడ చిన్నమ్మాయి అయినా కూడా ఇవాళ ఒక అమ్మాయిగా తన ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతూ ధైర్యంగా చేస్తూ ఉంది. డెఫినెట్గా మనం చెప్పుకోవాలంటే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విజయ నిర్మల గారు.
మళ్ళా ఒక సంవత్సరంలో హయ్యెస్ట్ నేషనల్ అవార్డ్స్ కొట్టిన లేడీగా కొంగర సుధ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆవిడ నేషనల్ అవార్డ్స్ కొట్టింది. సో అలాంటి మహిళా శక్తి వస్తే డెఫినెట్గా మహిళా శక్తిని సినిమా ఇండస్ట్రీ ఆహ్వానిస్తుంది. ఎప్పుడు కూడా అది ఒక ఎంటైర్ ఇదిలో కూడా ఒక ఇయర్లో హయ్యెస్ట్ అవార్డ్స్ కొట్టింది ఆవిడ కొంగర సుధ గారు. సో అలాంటి పెట్టుకుంటాం. ఇవాళ ఇంతమంది ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా జెన్యూన్గా, సిన్సియర్గా, హార్ట్ఫుల్గా చేయడానికి వచ్చారు. టీజర్ కూడా చూస్తే చాలా బాగుంది. ఒకప్పుడు కృష్ణ గారిది అవే కళ్ళు అని వచ్చింది, ఒకసారి భయభ్రాంతులకు గురి చేసిన జనాల్ని, పెద్ద హిట్ అప్పట్లో. సో అట్లాగే చాలా హౌస్ నెంబర్ 13 అని ఇట్లా చాలా సినిమాలు వచ్చినాయి. ఒక హారర్ సినిమా చూడాలనిపించేటట్టుగా టీజర్ ఉంది. డెఫినెట్గా ఇవాళ టీజర్ చూసి ఆడియన్స్ రావాలా రావద్దా డిసైడ్ చేసుకుంటారు. టీజర్ బాగాపోతే ఏ థియేటర్లకు ఎవరు రావట్లా. ప్లస్ ఇవాళ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా, మిడిల్ సినిమా, అప్పర్ మిడిల్ సినిమా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ ఉండటానికి కారణం ఏంటంటే లో క్లాస్ ఆడియన్స్, మిడిల్ క్లాస్ ఆడియన్స్ని, అప్పర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని మనమే మీరు థియేటర్లకు రావద్దని తరిమేశాం. టికెట్ రేట్లని అబ్నార్మల్, నాన్ అఫోర్డబుల్ చేసాం. ఇది గతంలో ఏంటంటే దాసనారాయణ ఉండేటప్పుడు ఆయన పోరాడి అలా లేకుండా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేట్టుగా ఆయన టికెట్ చేసేవారు. ఇవాళ ఆయన లేకపోవడం దురదృష్టకరం. దాని మూలంగా ఇండస్ట్రీ చాలా స్లంప్లో ఉంది. ఇలాంటి స్లంప్లో కూడా ఇలాంటి మహిళా డైరెక్టర్లు వచ్చి ఇలా మంచి మంచి టీజర్ ఇవాళ చూసిన దాన్ని బట్టి డెఫినెట్గా ఈ సినిమా ఆడేటట్టు ఉంది. ఆడి ఈ అమ్మాయి మళ్ళా ఆ స్థాయికి మళ్ళా కొంగర సుధ నీ టార్గెట్ అమ్మ, విజయ నిర్మ గారు నీ టార్గెట్, వీళ్ళు ప్లస్ మహిళా ప్రొడ్యూసర్, మహిళలు ఇంతమంది రావటం సినిమా ఇండస్ట్రీకి చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ప్లస్ ఇక్కడికి వచ్చిన రేలంగి నరసింహ గారు బాగుందండి. రాజుగారి గది వచ్చింది, రాణి గారి గది వచ్చింది, ఇప్పుడు ఇది రెండవ గది. టైటిల్ మాత్రం క్యాచీగా ఉంది. అమ్మాయి చిన్నమ్మాయి అయినా చాలా యాప్ట్గా డైరెక్షన్ చేశారు. మనం ట్రైలర్ చూస్తే మనకి ఆ సినిమా యొక్క విషయం తెలిసిపోద్ది. ఇప్పుడు సినిమా బాగుందా లేదని డిసైడ్ చేసేది ఓన్లీ టీజరే, ఆ ట్రైలర్ను. అది బాగా చేశారు కాబట్టి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇలాగే కంటిన్యూ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో చెప్పినట్టుగా మహిళా డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. సావిత్రి గారు, మన విజయనమ్మ గారు, అలాగే జీవిత రాజశేఖర్ గారు, ఇలాంటి ఉన్నారు. ఆ కోవలోకి ఈవిడ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. టీజర్ బాగుందండి. అంటే మ్యూజిక్ అనేది ఏది చేసిన విజువల్స్కి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ టీజర్ నాకు తెలుస్తుందండి. మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్ సార్. లిటరల్గా చాలా ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఇందాక ఎవరు అన్నారు అమ్మాయిలే దయ్యంగా ఎందుకు ఉంటారు అని, కానీ అబ్బాయిని దయ్యంగా చూపించారు కదా. సో అమ్మాయిలు ఎందుకు దయ్యంగా ఉంటారంటే వాళ్ళకి జుట్టు పెద్దగా ఉంటుందండి. అండ్ వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్కి ఇట్లా మిల్లీ సెకండ్స్లో చేయగలుగుతారు, అబ్బాయిలు చేయలేరు. సో అది వాళ్ళకి అలవాటు, అది ఇన్నర్గా ఉంటుంది. అందుకే అమ్మాయిలు ఎక్కువ దయంగా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ టీజర్ చాలా బాగుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది హోల్ టీమ్, ఫీమేల్ డైరెక్టర్ అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీ మదర్, అది మీ లక్ అండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ క్రూ, అక్షర్ గారు కానీ, ఆల్ ది బ్యూటిఫుల్ హీరోయిన్స్, 3 హీరోయిన్స్, అండ్ ఆల్ ది హోల్ క్రూ. అండ్ డిఓపి వర్క్ ఈస్ రియలీ గుడ్, నవీన్ గారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అమూల్యమైన సమయంలో మా కోసం వచ్చి ఇంత దూరం వాళ్ళ సపోర్ట్ ఇచ్చిన, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సారీ హీరోయిన్స్ అందరు కూడా, ఆర్టిస్టులు అందరికీ కూడా, అక్షర్ గారికి అండ్ ఈవెన్ అక్షయ్ కూడా కంప్లీట్గా సక్సెస్ కావాలని చెప్పేసి ఐ విష్ యూ ఎ వండర్ఫుల్ హార్ట్ సక్సెస్ ఇన్ ద కమింగ్ టీచర్స్. అండ్ ఐ విష్ యూ షుడ్ హ్యావ్ అ వండర్ఫుల్ డ్రీమ్ అండ్ వర్కింగ్ విత్ 1 more and 100 of years మూవీస్. థ్యాంక్ యూ సార్. మనం కలిసి రాఘవేంద్రరావు గారు రీసెంట్ మూవీ మనం ఇద్దరు చూసాం సార్, మీరు మర్చిపోయి ఉంటారు. నంబర్ ఉంది సార్. నమస్తే సార్. సార్ ఇది నాది 6వ సినిమా సార్. చిన్న సినిమాలు ఏమొచ్చినా కనీసం టెక్నీషియన్స్కి డబ్బులు పెట్టుకుంటున్నా నేను చేస్తున్నాను సార్. ఎందుకంటే శాస్త్రీయ సంగీతంలో నేను BA మ్యూజిక్, MA మ్యూజిక్, MPhil, PhD మ్యూజిక్ సార్. చిత్ర పరిశ్రమకి అండ అనేది పెద్ద మాట, కానీ నేను కూడా ఒక బలాన్ని అవుదామని వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిందే దానికోసం. వచ్చి 19 years అయింది సార్. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. అక్షర్ ద్వారా ఈ అవకాశం నాకు వచ్చింది. అక్షర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత స్వాతి గారు, అక్షయ, వీళ్ళకి. సో మల్లిక కూడా గత 15 years నుంచి చాలా సపోర్ట్ చేస్తుంది నాకు, ఏదైనా చెప్పడం అలా. సో అందరికీ థ్యాంక్స్.
ఫాస్ట్ అక్షర్ గారు. వచ్చిన అందరికీ నమస్కారం, పెద్దలందరికీ, మా ఆర్టిస్ట్ టీమ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రెజెన్స్, మీ టైంని మా కోసం చేసినందుకు, ఐ మీన్ మీ టైం కోసం మనం యూజ్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ స్టోరీ రాయడం అనేది లైక్ హారర్ కంటెంట్, ఇట్స్ డిఫరెంట్. అండ్ ఇందాక నుంచి మహిళలు ఇండస్ట్రీలో రావడం లైక్ ఇట్స్ రేర్, ఐ నో. సో మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ వల్ల, మా హీరో అక్షర్ గారు, ఈవెన్ హీ సపోర్టెడ్ మీ వెరీ వెల్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ నజీర్ గారు, మన ఈ గెస్ట్ మేకా రామకృష్ణ గారు ఈరోజు లేరు ఇక్కడ, బట్ ఈవెన్ హిస్ ప్రెజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా చాలా మంది, నేను మన డిఓపి మా నవీన్ అన్న ఎక్కడ, ఓకే. సో అందరి లైక్ విత్ ఆల్ ద సపోర్ట్ నేను ఈరోజు ఇక్కడ నుంచున్నాను. అండ్ డిఫికల్టీస్, ఎస్ ఇందాక నేను చెప్పినట్టు ఐ ఫేస్డ్. సో నా డిఫికల్టీస్ నేను ఫేస్ చేశాను. బట్ ఈరోజు అక్కడ కూర్చొని ఈ తెర మీద నేను చూసిన టీజర్, నాకు డిఫికల్టీస్ అన్నీ మర్చిపోయాను. సో మీరందరూ నాకు టీజర్ని సపోర్ట్ చేస్తూ ఈ మూవీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీరు డైరెక్టర్ అయితే రేపున ఆ సీరియస్ ఫేస్ తో సీరియస్ సినిమాని తీస్తాడు, ఒక చంపుతాడు ప్రాణాన్ని జనాలని అన్నాడు. కానీ నేను తీసిన 76 సినిమాలు కామెడీ సినిమాలే. ఇది ఎవరిలో ఏముంటుందో తెలియదండి. కాకపోతే ఒకటి మనం ఎప్పుడూ కూడా ఒక కథ అనుకున్న తర్వాత, మా గురువు గారు నేచర్ చెప్తున్నాను మీకమ్మా, నువ్వు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఒక కథ అనుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఇతర రైటర్స్ని కూర్చోబెడతారు, ఆ సినిమాకు పనిచేసే అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ని కూర్చోబెడతారు. చెబుతూ ఈ లైన్ అనుకున్నానయ్యా, దీని మీద ఏమన్నా మీ ఐడియాలు చెప్పండి అయ్యా అంటాడండి. చెప్పి అన్నీ వింటాడండి ఆయన. ఏంట్రా ఐడియా, చిచ్చే నూరుమే అని ఏనాడు అనలేదండి ఆయన. అవన్నీ బుర్రలో పెట్టుకుంటాడు, ఏది బాగుందో తీసుకెళ్లి స్క్రిప్ట్లో పెట్టుకుంటాడండి ఆయన. గొప్పతనం అదండి ఆయన. ఈవెన్ భోజనం వడ్డిస్తున్న బాయ్ కూడా, గురువు గారు ఇందాక మీ సబ్జెక్ట్ డిస్కషన్లో ఇలాగ అనిపించింది నాకు, ఒక పాయింట్ ఇలాగైతే ఎలా ఉంటుంది సార్ అని అన్నా కూడా అది కూడా ఆలోచిస్తాడండి ఆయన. సో క్రియేషన్ ఒక సొత్తు కాదు. కాబట్టి మనం ఒక కథ అనుకున్న తర్వాత అమ్మా అక్షయ్ గారు, అందరి సజెషన్స్ విందాం, కానీ అవి పాటించొద్దు. మన కథకి ఏది సూట్ అవుతుందో, ఇది బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ పాయింట్ తీసుకో. అట్లాగే స్క్రిప్ట్ పే రాసుకుంటావు, డైలాగులు అయిపోతాయి. ఈ స్క్రిప్ట్ అంతా పూర్తయిన తర్వాతే సినిమాకి వెళ్ళాలి. అంతేగాని సగం కథ అయిపోయింది కదా సినిమాకి వెళ్ళిపోదాం అని చెప్పి సెట్కి వెళ్ళి ఊరిని డిస్కషన్లు పెట్టి టైం వేస్ట్ చేయడం వేస్ట్. ఎందుకంటే 9 గంటల కాల్ షీట్ అంటే అక్కడ మీటర్ రన్ అవుద్ది ప్రొడ్యూసర్కి డబ్బు, గంటకే పెరుగుతూనే ఉంటుంది. అది మాత్రం నువ్వు దృష్టిలో పెట్టుకోవాలమ్మా ఆ విషయాన్ని. అలాగే ఆర్టిస్టులకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఇదండి ఇలాగా ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ కూడా చూపించగలిగే సత్తా నీకు ఉండగలగాలి డైరెక్టర్కి. అంటే ఒక రైటర్గా నీకు సత్తా ఉండాలి, ఆర్టిస్ట్గా సత్తా ఉండాలి. గురువు గారు జయచిత్ర గారితో నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్. జయచిత్ర గారు కొంచెం అదో సుపీరియర్ టైప్లో ఉంటుందండి ఆవిడ, చాలా మంచి ఆవిడ. ఏదో మాట వచ్చి మీరు యాక్ట్ చేసి చూపించండి చెప్తున్నారు నాకు అందండి ఆవిడ. మా గురువు గారు ఓన్ పిక్చర్ నేను డైరెక్ట్ చేస్తా ఉంటే అలాగేనండి చేస్తాను గురుగారు మీ పక్కన నేను చేస్తున్నాను అన్నగారు. ఏమే ఆవిడ చేస్తుంది లేవయ్యా చెప్పు, నువ్వు వద్దు సార్ అడిగింది కదా ఆవిడ, చేసి చూపించమని, చేసి చూపిస్తాను సార్ అని గురువుగారు పక్కన చేసి చూపించాను ఆవిడకండి నేను. ఆ సత్తా మనకు ఉండాలి డైరెక్టర్గా. ఆ మాత్రం కమాండింగ్ సెట్లో మనకు లేకపోతే మనం సినిమా చేయలేమండి అక్కడ. అలాగే ఆర్టిస్టులు కూడా ఏం చేస్తారంటే మీకు సీన్ వినిపించగానే ఇది ఇలా చేద్దాం, అది అలా చేద్దాం, ఇలా చేద్దాం అంటారు. ఒక్కొక్కరితో ఒక స్టైల్ ఉంటుందండి. మనం ఏమన్నారంటే వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు, రిజెక్ట్ చేసి వాళ్ళని అప్సెట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోగలగాలి మనం ఆర్టిస్టులని. కాబట్టి బాగుందండి. బాబు గారు నేచర్ చెప్తున్నాను మీకు, డైరెక్టర్ బాబు గారు బాగుందండి. నరసింహరావు గారు మీరు చెప్పిన సజెషన్ చాలా బాగుంది, కానీ నేను నెక్స్ట్ పిక్చర్లో పెట్టుకుంటానండి, దీనికి ఇది ప్రిపేర్ అయిపోయానండి అని చాలా స్మూత్గా చెప్తారు బాబు గారండి. నిజంగా అది బాగుందనుకోండి మనం తీసుకోవడంలో తప్పు లేదు. నేను కొట్టకాపురం అనే సినిమా చేసేటప్పుడు సత్యనారాయణ గారికి సీన్ వినిపించాను. నేను సీన్ వినిపిస్తే సత్యనారాయణ గారు సీన్ వినేసి
టిఫిన్ చేస్తూ టిఫిన్ అయిన తర్వాత నన్ను పిలిచారు, నరసింహరావు రావయ్యా అన్నారు. వెళ్ళాను. ఇప్పుడు సీన్ బాగుందయ్యా, కానీ దీంట్లో కొంత పార్ట్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది అన్నారు ఆయన. నేను ఆలోచించాను, నిజమైన సజెషన్ అండి అది. చాలా గొప్పగా చెప్పాడు ఆయన, ఎందుకంటే ఎంత సీనియర్ ఆర్టిస్ట్ ఆయన. నాకు అప్పుడు 6వ సినిమా 7వ సినిమా అండి. చాలా బాగుంది సార్ అన్నాను. ఇమీడియట్లీ రైటర్ని పిలిచాను, రాయించేశాను. సో మనం అటు ఉండాలి ఇటు ఉండాలి డైరెక్టర్గానండి. అలాగే ఎంతసేపు మా గురువు గారు ఆలోచించేవాడు, ప్రొడ్యూసరే టార్గెట్, ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ చేయకుండా సెల్యులాయిడ్ మీద ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టినంత సెల్యులాయిడ్ మీద చూపించాలి. అది రాఘవేంద్ర గారిలో ఉంది, దాసనారాయణ గారిలో ఉంది, విశ్వనాథ్ గారిలో ఉంది, బాపు గారిలో ఉందండి. వేస్ట్ చేయకూడదు డబ్బు, సెల్యులాయిడ్ మీదే మనం చూపించగలగాలి. సెల్యులాయిడ్ మీద మీకు ఎంత ఖర్చు పెట్టండి, జనం ఎంజాయ్ చేస్తారు, సెల్యులాయిడ్నే చూస్తారు. మీరు వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు, మనం అత్యద్భుతమైన ఫుడ్ పెట్టామా లేదా, ప్రతి ఒక్కరికి క్యారవాన్లు ఇచ్చామా లేదా అని అది లెక్కేదండి ఆడియన్స్ లెక్కేసేది తను చూసే సినిమాలో క్వాలిటీనే లెక్కేస్తాడు. ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ కాకూడదు మనం ఇప్పుడు. సో ఏది ఏమైనా ఇది చూశాను, ఇందాక చెప్పాను ట్రైలర్, మీది టీజర్ కత్తిలాగా ఉంది, నో డౌట్ అట్ ఆల్. ప్రొడ్యూసర్ గారికి మీకు హోల్ యూనిట్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.